మెదక్ జిల్లా నర్సాపూర్లో కోతుల బెడద ఎక్కువైంది. ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తికెళ్లడంతో పాటు మనుషులపై దాడులు చేస్తూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్ వినూత్నంగా ఓ వ్యక్తితో గొరిల్లా గెటప్ వేయించారు. యూట్యూబ్ లో చూసిన ఓ వీడియో మాదిరిగా వ్యక్తికి గొరిల్లా గెటప్ వేయించి నర్సాపూర్ వీధుల్లో తిప్పుతున్నారు. దీంతో నిజంగా గొరిల్లా వచ్చిందని కోతులు భయపడి పారిపోతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఈ కోతుల బెడతతోటి చాలా మందికి ఇబ్బందులు జరిగినాయి. కొందరు అయితే బిల్డింగ్ల మీద నుంచి పడి దెబ్బలు తాగించుకోవడము బాగా ఇబ్బందికరంగా ఉండడంతో మా మున్సిపల్ వైస్ చైర్మన్ యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం చూసి దీన్ని ఒక ఇట్లాంటి తయారు చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఒక మనిషికి ఇట్లాంటి వేషధారణ తయారు చేసి ప్రయోగించడంతో ఆ కోతులు కొద్దిగా పారిపోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రయోగాన్ని ఇంకా ముందుకు కొనసాగించి దీన్ని కోతుల బెడద నుంచి కాపాడుతామని తెలియజేస్తాం. ఈ నర్సాపూర్ దగ్గర అడవి ప్రాంతం చాలా దగ్గర ఉంది కాబట్టి మా నర్సాపూర్లో కోతులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కరవడం జరుగుతున్నాయి, సామాన్లన్నీ ఖరాబ్ చేయడం జరుగుతున్నాయి. ఇల్లు తీసి ఇట్లా ఇంటికి ఇట్లా పక్కకు వెళ్ళామంటే ఇష్టం వచ్చినట్టు కోతులు 5 కోతులు 10 కోతులు ఇళ్లలో దొరికి మనుషులను కరవడము రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇది ఎన్నో రకాలుగా పరిష్కరించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. మున్సిపాల్ నుంచి గిట్ట ఎన్నో ప్రయత్నాలు చేసినాం మేము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు. అయినా కానీ